ఇప్పుడు కొడైకెనాల్లో ఆకాశం చూసొస్తున్నాం కాబట్టి ఇక్కడున్నవాడు గగనే. కానీ ఇక్కడిప్పుడు మళ్ళీ మనం గగన్ని చూడలేదు కదా, వీడే వాడే ఎందుకు ఉండకూడదు? వీడికి మళ్ళీ ఈ డౌట్ ఎందుకు వచ్చింది దేవుడా? ఎలాగూ మనం ఆకాష్ కోసం కొడైకెనాల్ దాకా వెళ్ళాం కాబట్టి ఇంకొంచెం టైం తీసుకొని గగన్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి అక్కడ గగన్ ఉన్నాడా లేదా చూస్తే మన డౌట్కి 100% క్లారిటీ వస్తుంది కదా. అక్కర్లేదు, అటు చూడండి. అమ్మయ్యా, మళ్ళీ ఆకాష్ ఇక్కడికి వచ్చేశాడు. గగన్, నానా, ఎందుకొచ్చావురా నువ్వు ఇక్కడికి? నా ఇంటి గడప తొక్కొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? శరత్చంద్ర ఎంత గారు, ధైర్యం ఉంటే నా ఇంటికి వస్తావ్? నానా, నానా, నానా వదలండి నానా, వద్దు నానా, నానా, నానా వదలండి. శరత్చంద్ర గారు వదలండి. ఏం చేస్తున్నారు? ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం. అన్నయ్య, అందరు చూస్తున్నారన్నయ్య, ఇప్పుడు గొడవ పడకు. నేను వీణ్ణి వదలాల్సి వస్తే నా ఇంటి బయట వదిలేస్తాను తప్ప ఇంట్లో మాత్రం వదలను. రారా బయటికి. నానా, వదలండి, 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 వదలండి. ఏయ్ శారదా, నేను మీతో గొడవ పడ్డానికి రాలేదు. నా కొడుకు మీద మీకు ఎంత కోపం ఉందో, ఎంత పగుందో నాకు తెలుసు. అందుకే కదా నా కొడుకుని మీరు చంపాలని చూశారు. మీ కోపం మాకు అర్థమవుతుందండి, కానీ అది ప్రదర్శించే పద్ధతి ఇలా కాదు. నానా ప్లీజ్ నాన్న, మాట పెంచుకుంటూ పోతే గొడవ పెద్దదవుతుంది తప్ప పరిష్కారం ఎప్పటికీ దొరకదు. ఎన్నాళ్ళు ఈ పగని ఇంకా ఇలాగే పెంచుకుంటూ పోతారు? పగ అంటావేంటి? అసలు మా ఇంటి వైపు రావద్దని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఎందుకు వస్తున్నారు? వెళ్ళండి ఇక్కడి నుంచి. మేము వచ్చింది నా కోడలు కోసం, నా కోడలు కోసం, నా కోడలు కోసం, నా కోడలు కోసం. కోడలా అంటే భూమిని వాళ్ళు తీసుకెళ్ళిపోతారా? భూమి నా కూతురు, మీ కోడలేంటి? ఎప్పుడో వీళ్ళిద్దరికీ తెగదెంపులు అయిపోయాయి. వాళ్ళు తీసుకెళ్తామన్నా ఇతను పంపించేలా లేడ్లే. శరత్చంద్ర గారు, ఇంకా ఎందుకు మా కూతురు అంటారు? మీ కూతురే అయినా ఇప్పుడు నా కొడుకు భార్య. పెళ్ళైన తర్వాత ఆడపిల్ల పుట్టింట్లో ఉండడం కంటే భర్తతో పాటు అత్తారింట్లో ఉండడమే ధర్మం. గగన్ మీద ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని హత్యా ప్రయత్నాలు చేసినా వాడి తలరాత బావుంది కాబట్టి, భూమి 5వ తనం నిలబడాలని రాసుంది కాబట్టే దేవుడు మళ్ళీ గగన్ని బతికించాడు. భూమిని గగన్ని కలుపుతున్నాడు. మీరు విడదీసే ప్రయత్నం చేయకండి. కేపీ, కూతురికి సమస్య వచ్చినప్పుడు తండ్రి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు సమస్య తీరిపోగానే తండ్రితో పనిలేదా? ఏం మాట్లాడుతున్నావు కేపీ? ఇప్పుడు ఈ భూమి గగన్తో పాటు వెళ్ళిపోతే నేను రేపు తనని పెళ్లి చేసుకోలేనా?